మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఆయన ప్రభుత్వాన్ని దాదాపు 5 ఏళ్ళు అయిపోవచ్చింది. ఇప్పటికే ఆయన సంక్రాంతి సంబరాలను కూడా ఆయన ఇంటి దగ్గర తిరుమల దేవస్థానం సెట్ అయ్యించారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. మరి ఇప్పుడు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సో మీరేమంటారు, అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో? సంక్రాంతి సంబరాలు అంటున్నారు, సంక్రాంతి పండుగ కానుకలు అంటున్నారు కదా, ఏమన్నా వస్తున్నాయి, ఎలా ఉంది? భారతదేశంలో సంక్రాంతి పండుగ అంటే ఒక పెద్ద పండుగ. ఆ పండుగను ఉద్దేశించుకొని ప్రతి పేదవాడు కూడా కుటుంబం సంతోషంగా గడపాలి అని చెప్పని, ఇంట్లోనే ఉండాలి అని చెప్పనని గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సంక్రాంతి కానుక అనేది ఇష్టం కూడా జరిగింది. ఆనాడు 5 సంవత్సరాలు కూడా సంతోషంగా ఉండాలి. కానీ ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి అనే సైకో వచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోవటమే మానేసేసాడు. ప్రజలు పేదవాళ్ళ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అసలు పట్టించుకోవటమే పక్కన పెడితే అతను వెళ్ళి ఇంటి దగ్గర చేసుకున్నాడు. ఏది సంక్రాంతి పండుగ చేసుకునే విధానం ఇవాళ రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా చూసింది. అతను ఇంటి ఆవరణలో తిరుమల తిరుపతి దేవస్థానం లాగా అక్కడ ఒక సెట్టింగ్ పెట్టుకుని ప్రజల సొమ్మును తీసుకెళ్ళి 1,50,00,000 రూపాయలతో పెట్టుకుని అక్కడ ఏదో చేసుకున్నాడు. అక్కడ అది ఎంత మటుకు పద్ధతి? గతంలో ఏ ముఖ్యమంత్రులైనా సరే ఎవరైనా సరే ఎలా చేసుకున్నారు, ఎలా ప్రవర్తించారు కూడా ఇవాళ ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసుకుంటానికే ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చూస్తున్నాడు. పేద ప్రజల గురించి పట్టించుకునే ఆలోచన ఇతనికి లేనే లేదు అని చెప్పానని మేము మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ నిన్న సుప్రీంకోర్టులో తీర్పు కూడా చూసాం. చంద్రబాబు నాయుడు కేసు విషయంలో భిన్న అభిప్రాయాలు చెప్పారు 2 జడ్జిలు కూడా. కానీ చంద్రబాబు నాయుడు ఇంకా దోషిగానే ఉన్నాడు, ఆయన నిర్దోషి కాలేదు అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనలో. అలాంటి వ్యక్తిని ఎందుకు నమ్మాలి మళ్ళీ ఎన్నికల్లో అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం అంతట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నీతిగా పరిపాలించిన వ్యక్తి. రాజకీయంగా ఇవాళ అనుభవజ్ఞుడు, రాజకీయంలో ఎంతో సీనియర్గా ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అందించి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకొచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏది లేక ఏది దొరక ఎన్నికల సమయం ఆసన్నం అవుతున్న సందర్భంలో అక్రమంగా కేసు పెట్టి అప్పుడు అరెస్ట్ చేపిస్తాం కూడా జరిగింది. అక్రమ కేసులో ఇవాళ 17A అనేది వర్తిస్తుంది అని చెప్పాను. అది అసలు ఆ కేసు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసుకి వర్తించదు అని చెప్పని నిన్న ద్విసభ్య కమిటీ ఇచ్చింది నిన్న. మళ్ళీ ఏమంటారు వీళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మళ్ళీ త్రిసభ్య కమిటీకి వెళ్తానని చెప్పి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ భారతదేశంలో 17A వర్తించదు అని చెప్పనని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే ఇచ్చింది. ఇవాళ ఇంకా నమ్మేదండి, ప్రజలు నమ్మేదండి. నువ్వు అక్రమంగా కేసు పెట్టించావని చెప్పని ప్రజలందరూ కూడా నమ్మారు. ఇవాళ రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశమే కాదు, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా దాదాపుగా 60-70 దేశాల్లో కూడా అక్రమంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పనని ఆ రోజుని ముక్త కంఠంతో మాట్లాడిన సందర్భం కూడా గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈరోజు ఊరు మారింది, ఈ ప్రభుత్వంలో ప్రజా వైద్యం మారింది, స్కూల్స్ మారాయి, మన జీవితాలే మారాయి, ఇది కదా పరిపాలన అంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు దాన్ని? ఇవాళ పేదవాడి జీవితం బాగుండాలి అని చెప్పనంటే నువ్వు ఆళ్ళకు 10,000, ఆళ్ళకు 5,000, లేకపోతే ఆళ్ళకి 2,000, లేకపోతే ఆటో వాళ్ళకు 10,000 వేస్తున్నావు చూడు, అది కాదు జీవితం. వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు కూడా జీవనోభృతి కల్పించాలి. అంటే ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నువ్వు 10,000 ఇస్తున్నావు, ఒక ఆటో వ్యక్తికి 10,000 వేస్తున్నారు. ఆ 10,000 రోడ్లు బాగా కానీ, లేకపోతే రిపేర్ వర్కులు కానీ, లేకపోతే ఆ 10,000 వేసిన తర్వాత 20 సార్లు ఆపుతున్నారు. పోలీసు వారు 20 సార్లు ఆపుతారు. ట్రాఫిక్ రూల్స్ అని, ఇయ్యని అధిక లోడ్ అని చెప్పని ఆపుతూనే ఉంటారు. ఆ 10,000 నువ్వు ఇచ్చి దేనికి పనిచేస్తారు? రిపేర్ వర్క్స్ కూడా పనిచేసే సందర్భంలో ఉంది. ఇవాళ రాష్ట్రం చూసుకుంటే ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అంతా కూడా కుంటుపడిపోయింది, అప్పులు ఊబిలో ఉండిపోయింది. మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా రావాలి అంటే సీనియర్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఇవాళ ఒక ఉద్యోగ అవకాశాలు లేవు. 5 సంవత్సరాల మట్టి యువతను మోసం చేసావు. అంటే సంవత్సరంకి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు. ఉన్న కంపెనీలన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతే కళ్ళు అప్పగించి మరీ చూస్తున్నావు. నువ్వు దేనికి ఇంకా నువ్వు కానీ నీ మంత్రులు కానీ చూస్తూనే ఉండారు. ఇవాళ ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఇచ్చారా? ప్రజలను మోసం చేస్తున్నారు, యువతను మోసం చేస్తున్నారు. యువతని ఇవాళ సర్వనాశనం చేసి యువతని ఇవాళ గంజాయికి అలవాటు చేశారు. ఇవాళ మరీ ముఖ్యంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ గంజాయి అనేది యువత సర్వనాశనం అయిపోతున్న సందర్భం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
అంటే ఇక్కడ వేల కోట్లు దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి, వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, 52 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఇలాంటి వ్యక్తిని ఎందుకు నమ్మాలి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఎంత సాక్ష్యాధారాలు అయినా సరే చూపించారా? మీరు ఎన్ని కోర్టులకు వెళ్ళారు? కింద కోర్టు కాడ నుంచి ఏసీబీ కోర్టుల కాడ నుంచి హైకోర్టు కాడ నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు దోషి అని చెప్పని ఇంత నిరూపణ అనేది సరే చేయగలిగారా? చేయలేదు గారి కదా, చెయ్యలేరు కూడా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అన్ని రకాల సేవలు అందించి చక్కగా పరిపాలించిన వ్యక్తి, 2 రాష్ట్రాలని కూడా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రజలు అనుకున్నారు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాము, సర్వనాశనం చేసేసాడు అని చెప్పని ప్రజలు అనుకున్నారు. ఇవాళ పాలిచ్చే గేదెను వదిలిపెట్టి మనము ఏదో సామెత అన్నట్టుగా ఇవాళ అలా చేశారని చెప్పని ప్రజలందరూ కూడా ఇవాళ అనుకుంటున్నారు. ఇవాళ ఆనాడు 2019 సంవత్సరంలో వాళ్ళ నాన్నగారిలాగా చేస్తారు, ఒక్క అవకాశం అన్నాడు కదా, అందరికీ ఎన్నెన్నో హామీలు ఇచ్చుకుంటూ వచ్చి హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పనని మాట్లాడటం కూడా జరిగింది. ఇవాళ ప్రజలు ఆ ఉద్దేశంతో లేరు. ఇవాళ ఎప్పుడు ఇంటికి పంపించేద్దామా జగన్మోహన్ రెడ్డిని అని చెప్పనని ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఈరోజు మీ నియోజకవర్గంలో కూడా సింహాద్రి రమేష్ గారు మాట్లాడుతున్నారు, ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను నేను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు? అవనగడ్డలో సీటు రమేష్ కాదు కదా, ఇవాళ ఏదో పాట ఉంది, ఉంటే అవనగడ్డలో ఉండు, లేకపోతే లేని పక్షంలో పెడనపో అని చెప్పనని ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు 2 సార్లు 3 సార్లు కలిస్తే వీళ్ళకి చెప్పారు. ఇక్కడ సీట్ లేదు, ఏదో సామెత అన్నట్టు, ఉండాది పోయే ఉంచుకున్నది పోయాను అన్నట్టు, ఇక్కడ సీట్ లేదు అక్కడ సీట్ లేదు, నీకు ఎక్కడ సీట్ ఉండదో ఇక నువ్వే తెలుసుకో. ఇక నువ్వు మళ్ళీ గెలిస్తే నువ్వు రాజకీయానికి నీ రాజకీయ సమాధి కడతానికి అవనిగడ్డ ప్రజలందరూ కూడా ఇవాళ ఎదురు చూస్తున్నారు. నువ్వు మళ్ళీ వేసి గెలువు, నువ్వు చూస్తా మళ్ళీ అసలు నీకు సీటే లేకపోతే ఇంకా నాది అని చెప్పని నువ్వు మాట్లాడుతుంది. నువ్వేమో ఎదటోళ్ళని అపోజ్ చేసిన వాళ్ళు అసలు 2-3 సంవత్సరాల మట్టి సీట్ లేదు అని చెప్పని మాట్లాడు. అసలు ఇవాళ నీకు సీట్ ఉందా? ముఖ్యమంత్రి ఎక్కడ తంతే పెడనేలమన్నాడు, పెడనలో లేదు, అది పోయా ఇది పోయే, ఏదో సామెత అన్నాడు, ఉప్మా లేదు ముద్దు లేదు అన్నాడు, నీకు అసలు ఏదీ లేదని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిగా విజయవాడ పార్లమెంట్ కేసీఆర్ నాని గారు టీడీపీ నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని చెప్పి ఆరోపణలు చేస్తూ అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నాడని చెప్పి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆయన మీద మీ అభిప్రాయం అసలు? విజయవాడ కేసీఆర్ నాని గారికి 2 సార్లు సీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఒక పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, విజయవాడ పార్లమెంటు సభ్యులందరిది కూడా. ఇవాళ అతను మాట్లాడటం ఇవాళ విడ్డూరంగా ఉంది. ఇవాళ కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే కుటుంబంలో తెలుసుకోవాలి. ఇవాళ అధినాయకుడిని మాట్లాడటం తప్పు అని చెప్పన్నది అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇవాటికైనా సరే కేసీఆర్ నాని అనే అతను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి. ఇవాళ రాజకీయ ఎత్తుగాళ్ళ కోసం ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని చంద్రబాబు గారిని మాట్లాడుతూ విడ్డూరంగా ఉంది. ఇక మాట్లాడితే ప్రజలు కూడా సహించరని చెప్పనని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.